మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సభ. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూత. ఘన నివాళులర్పించిన టీడీపీ నేతలు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టిన టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి. జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ పిలుపు. రామోజీరావు జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికతో చర్యలు. ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ నెల 12న జరగనున్న ప్రమాణ స్వీకారానికి ప్రముఖులతో పాటు భారీ స్థాయిలో ప్రజలు తరలిరానున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. నిబద్దతతో అంకిత భావంతో తాను నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీరావు పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వర్లరామయ్య, అశోక్ బాబు, బొండా ఉమా, కోండ్రు మురళి, దారపనేని నరేంద్ర, ఇతర నాయకులు పాల్గొన్నారు. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి, ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో, అంకిత భావంతో, నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరిన వ్యక్తి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు, గల్లా మాధవి, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, మాణిక్యరావు, హనుమంతరావు, శ్రీనివాసరావు, రావిపాటి సాయి, ఇతర నాయకులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజాపక్షపాతిగా, జనహితమే తన అభిమతంగా రామోజీరావు పనిచేశారని నేతలు గుర్తు చేశారు. చేయవచ్చని బలంగా నమ్మిన, కళ ద్వారా బలంగా నమ్మిన వ్యక్తి రామోజీరావు. ఒక కొత్త వరవడిని పత్రికా రంగంలో తీసుకొచ్చి ఏకోజావుని న్యూస్ పేపర్ని ఇంటికి అందజేయగల సామర్థ్యం, అందజేయవచ్చని నిరూపించిన విధానం. చెరుకూరి రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏదైనా సాధించవచ్చు, విజయం చేకూర్చవచ్చు, కలుసుకుంటే సాధించలేనిది ఏది లేదని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు.
ఈరోజు రామోజీరావు గారి గురించి, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి ప్రపంచమే చెప్పుకుంటుందంటే అటువంటి మహానుభావుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. విజయాన్ని సొంతం చేసుకున్న ఆంధ్ర రాష్ట్రం ఆనందంలో ఉంచి మునిగెత్తుతున్న తరుణంలో ఒక రత్నాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందరో వ్యక్తులకి ఎంతో భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు గారిని కోల్పోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్రం విజయాన్ని ఆయనతో పాటు అద్భుతంగా జరుపుకోవాల్సిన మేమందరం కూడా ఇలా బాధపడ్డాం. ఇలాంటి ఒక సందర్భం మేమందరం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. ఎంతో మందికి ఉపాధి కల్పించి ఈ రోజున అనేక పరిశ్రమలు స్థాపించి ఆయన ఏది తీసుకున్నా కానీ శ్రద్ధతోటి దానికి నీతి నిజాయితీని జోడించి అనేక వ్యాపార సంస్థలు కానీ జర్నలిజంలో కానీ అక్షరంలో కానీ ఎక్కడైనా కానీ ఆయన మార్పు చేసినటువంటి అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మనం ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలేంత వరకు, తన తుది శ్వాస ఇడిచేంత వరకు కూడా రామోజీరావు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంది. వాళ్ళ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన కోరుకున్నటువంటి ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ తన వంతు కృషి ఎప్పుడూ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. తెలుగు మహిళా నేత గంటా మౌనిక ఆధ్వర్యంలో ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధించడంతో కన్నావారితోట రాములవారి గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం టీడీపీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారన్నారు. చారిత్రాత్మక విజయంతో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలు ఆకాంక్ష నెరవేరిందన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన మరుక్షణం నుండి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేలా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పెద్దబ్బాయి గారు మొక్కుకున్నారు. ఆ రామాలయంలో 109 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోవడం జరిగింది. మొక్కు చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. 109 కొబ్బరికాయలు అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చక్కగా వచ్చి కొట్టడం జరుగుతూ ఉంది. ఆ రాముల వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మేమందరం కూడా పరిపాలనలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి సుపరిపాలన చేరువలోనే ఉంది. రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అవగానే ప్రతి ఒక్కరం కూడా విధుల్లో మా విధుల్ని మేము నిర్వర్తిస్తూ ఇక్కడున్న సమస్యల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కర హామీని కూడా పూర్తి చేసే క్రమంలో మా పనితీరు ఉండబోతా ఉంది. అఖండ మెజారిటీతో విజయం సాధించిన మన గల్లా మాధవి గారి కష్టానికి ఫలితంగా మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాబోతుంది. వాటికి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళ కష్టము, ఆ దేవుడి అనుగ్రహము అన్నిటికీ కూడా మనం మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు 23వ డివిజన్లోని రాములవారి గుడిలో 109 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్నాము. ఆయన అనుగ్రహం ఎప్పుడూ కూడా అందరి మీద ఇంతే చల్లగా ఉంటూ కావాల్సిన అభివృద్ధి మనం అందరం కలిసి సాధించుకొని సువర్ణ పరిపాలన అనేది చూడబోతున్నామని. ఎంతో మందికి ఆదర్శం రామోజీరావు జీవితమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల నసీర్ అహ్మద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దేశ విదేశాలకు పెంపొందించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం. చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఆయన్ని ఒక్కసారైనా కలవాలని చెప్పి మనసు నిండా ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని.
ఏదో ఒకరోజు రామోజీరావు గారిని కలవాలి. ఎందుకంటే ప్రధానమంత్రులు, మంత్రులు అనేక మంది పనిచేసిన వాళ్ళతో కలవాలనే ఆలోచన కూడా ఎప్పుడు రానటువంటి మనిషిని నేను. అటువంటి వారిని రామోజీరావు గారిని పర్సనల్గా కలవాలని ఎంతో తపనతో ఎదురు చూసినటువంటి వ్యక్తి. ఎవరికి తెలియదు, కానీ ఒక స్వర్గాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఈరోజు రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని తయారు చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా చిన్న చితక కుటుంబాల్లో వారు దాచిపెట్టుకునేటువంటి డబ్బుని ఎవరి దగ్గర పెట్టాలో అర్థం కాక ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక మార్గదర్శి సంస్థను స్థాపించి దాని ద్వారా లక్షలాది కుటుంబాలకు వారందరికీ కూడా ధైర్యాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా అనేక చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో నలుమూలలా కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి ముఖ్యంగా మహిళలకు కానీ స్కిల్ లేనటువంటి ఏదైతే ఉపాధి లేనటువంటి అనేక మందికి ఉపాధి కల్పించి వారి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తనకు ఒక పేరు తెచ్చుకొని ఒక బ్రాండ్ సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. వైసీపీ శ్రేణులు ఎంత రెచ్చగొట్టినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నాయకులపై జరిగిన దాడులను చట్టపరంగానే ఎదుర్కొందామని సూచించారు. పార్టీ విధానాలకి వ్యతిరేకం కావున అందరికీ నాయకులకి కార్యకర్తలకి జిల్లా పార్టీ అధ్యక్షులు గారిని చేసే విజ్ఞప్తి ఏమిటంటే వారెంత రెచ్చగొట్టినా మనం ఆవేశాలకు లోను కాకుండా మనని అనేక రకాలుగా హింసించిన మాట వాస్తవం, తప్పుడు కేసులు పెట్టిన మాట వాస్తవం, పోలీసుల ద్వారా హింసించిన మాట యథార్థం. అయినా చట్టాన్ని గౌరవించే పార్టీగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మనం అందరం కూడా చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలి తప్ప మనం తిరిగి దౌర్జన్యాలకి దాడులకి పాల్పడడం అనేది మన పార్టీ సాంప్రదాయం కాదని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. బృందావన్ గార్డెన్స్ లో రామోజీరావు చిత్రపటానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను రామోజీరావు తెచ్చారన్నారు. తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. దేశంలో జరిగిన చారిత్రాత్మక మార్పుల్లో ఈనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. రామోజీరావు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. తెలుగు చైతన్యానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి వ్యక్తి, తెలుగు భాషకి, తెలుగుతనానికి గౌరవాన్ని తెచ్చినట్టు, ప్రపంచ గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మన దగ్గర నుంచి దూరం కావటం నిజంగా చాలా బాధాకరం. ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి విప్లవాత్మకమైన చర్యలు తెలుగు సమాజం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. బహుశా తెలుగు చరిత్రని రాస్తే 100 మంది తెలుగు ప్రముఖులు కనుక ఒక 100 సంవత్సరాల్లో మనం గుర్తిస్తే రామోజీరావు గారు ఒక ప్రముఖ స్థానంలో ఉంటాడనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం అంత కృషి చేశాడు. అదే కాకుండా పత్రికా రంగమే కాకుండా అనేక వ్యాపార రంగాల్లో కూడా ఆయన ఒక వినూత్నమైన ఆలోచనలు చేసి కొత్త దారులు తొక్కినటువంటి వ్యక్తి. ముఖ్యంగా సాహిత్యం పట్ల, భాష పట్ల చాలా గౌరవం ఉన్న వ్యక్తి. పత్రికా రంగంలో కూడా హిందూ, వాషింగ్టన్ పోస్ట్ లాగా ఈనాడంటే ఒక స్టాండర్డ్. అత్తలూరు గ్రామంలోని శ్రీ సీతారామ, శ్రీ వేణుగోపాల స్వామి వార్ల దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సతీ సమేతంగా పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులకు ఆలయ అర్చకులు శ్రీపతి స్వామి వేద ఆశీర్వచనం అందించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. సామాజిక ప్రాతినిధ్యం, దాని ప్రాధాన్యత, ఆవశ్యకతపై జరిగిన సమావేశంలో సీనియర్ అడ్వకేట్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. మరణించిన న్యాయవాదులకు ప్రభుత్వం ఇవ్వవలసిన 4 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే చెల్లించాలన్నారు. 35 సంవత్సరాలు నిండిన న్యాయవాదులుగా నమోదు చేసుకున్న వారికి అడ్వకేట్ వెల్ఫేర్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏపీ బార్ కౌన్సిల్ తక్షణమే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాలన్నారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను కేటాయించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ జయరాజు, న్యాయవాదులు శ్రీకాంత్, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. 50 years దాటిన తర్వాత వాడి పేరు కన్సిడర్ చేస్తారు. చేస్తే అది 55 దాటితే ఉండదు, 50 లోపల అసలు. దీనివల్ల జరుగుతుంది ఏంటంటే ఎవరైతే అడ్వాన్స్ సెక్షన్స్ 48కో 40కో అయిపోతున్నారు వాళ్ళు సీనియర్స్ అంటే వాళ్ళు హైకోర్టులో కలీజియం వరకు వెళ్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అవుతారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు జడ్జి అవుతాడు, సుప్రీంకోర్టు కలీజియంకి వెళ్తాడు, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కూడా అయిపోతాడు. ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే బస్సు ఎక్కి దిగిపోవటమే. జస్ట్ మీకు 52లోనో 53లోనో నువ్వు హైకోర్టు జడ్జి అవుతావు, కలీజియం కూడా అలా నీ టర్న్ అయిపోతే దిగిపోయి. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన నసీర్ అహ్మద్ ను పలువురు ప్రముఖులు, టీడీపీ శ్రేణులు, వామపక్ష నాయకులు కలిసి అభినందించారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహా పోరాట యోధుడిని కోల్పోయామని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీ రూపకర్త, ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, ఉషా కిరణ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి, ప్రియా, మయూరి ఫిలిమ్స్ లాంటి సంస్థల వ్యవస్థాపకులుగా వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయులు రామోజీరావు అని కొనియాడారు. రామోజీరావు గారు వారితో నాకు ఎప్పుడు కలిసినా గంటన్నర సేపు వారితో చర్చించేవాడిని. అనేక విషయాలు చెప్పేవారు. ముఖ్యంగా 1990 నుంచి 2000 మధ్య అనేక సార్లు వారిని కలిసి అనేక సామాజిక విషయాలు, ఆర్థిక విషయాల గురించి చర్చించేవాళ్ళం. జన విజ్ఞాన వేదిక అభివృద్ధులను, ప్రస్తుతం జనచైతన్య వేదిక అభివృద్ధులను వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. భారతదేశంలోనే 2వ ప్రధాన అవార్డుగా ఉన్న పద్మవిభూషణ్ అవార్డుని ఆయన పొందగలిగారు. ఈరోజు రాష్ట్రంలో ఒక నూతన ప్రభుత్వం రావడానికి, ఒక ప్రజల ప్రభుత్వం రావడానికి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కాముక ప్రభుత్వం రావడానికి ప్రధాన భూమిక వహించారు. ఈనాడు దినపత్రిక 1వ పేజీ నుంచి చివరి పేజీ వరకు గత 5-6 నెలలుగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఎలా పోరాడాలి, ప్రజలు ఎలా ముందుకు రావాలనే విషయాల్ని చెప్పగలిగారు. అలాంటి మహనీయుడు ఈరోజు మనకు లేకపోవటం ఎంతో బాధగా ఉంది. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సామాజిక సేవారత్న, ఆంధ్రరత్న అవార్డు గ్రహీత కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. విద్యాభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని సరస్వతీదేవిని సాధిస్తే మీ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు తిమ్మడతపాడు గ్రామ సర్పంచి బోడవల బలరాం గారు, అలాగే పోసపాడు గ్రామ సర్పంచి గంటా బాబు గారు, మరియు మండవ సహదేవరావు గారు, యాలగడ్డ రామకృష్ణ గారు, కరణం రమేష్ గారు, పిడిగిరి శ్రీనివాసరావు గారు, కరణం పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ సహకారాలతోటి మేము ఎన్టీఆర్ ఆడిటోరియంలో పోసపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మిత్రబృందంతో ఇంకా సమాజానికి సేవలు అందిస్తాము. అత్యంత అరుదైన వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీ ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయికృష్ణ తెలిపారు. గుంటూరు నగరం ఓల్డ్ క్లబ్ రోడ్లోని శ్రీ ప్రతిమ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సాయికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతానికి చెందిన బాలిక పసరతిత్తిలో రాళ్లు ఏర్పడి కొలిడోకోల్ ఇథియాసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని, కానీ ఆ బాలిక అవయవాలు పూర్తి వ్యతిరేక దిశలో ఉండడం వల్ల వైద్య చికిత్స క్లిష్టతరంగా మారుతుందని తెలిపారు. ఈఆర్సీపీ పద్ధతిలో సుమారు 2 గంటల పాటు తమ వైద్య బృందం శ్రమించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వివరించారు. గుంటూరు నగరంలోనే మొట్టమొదటిగా నిర్వహించిన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ విధానంలో ఉచితంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అరుదైన కండిషన్ ఉంది. దాని పేరు
డెక్స్ట్రోకార్డియా సైటస్ ఇన్వర్సస్. అంటే అన్ని అవయవాలు ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అందరికీ గుండె ఎలా అయితే మనకి ఎడమవైపు ఉంటుందో ఈ పాపకి కుడివైపు ఉంటుంది. లివర్ మరియు స్ప్లీన్ అంటే పొట్టలో కూడా అవయవాలన్నీ కూడా ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అందరికీ లివర్ మీకు తెలుసు కుడివైపు ఉంటుందని, ఈ పాపకి ఎడమవైపు ఉంటుంది. ఈ పాపకి ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ లివర్ దగ్గర ఉండే పసరతిత్తి అంటే గాల్ బ్లాడర్లో కొన్ని రాళ్ళు ఏర్పడి ఈ ఈఆర్సిపిఎన్ ప్రొసీజరు ఈ అమ్మాయి చేయడం చాలా ఛాలెంజింగ్. అదే చిన్నపిల్ల ప్లస్ దాంతోపాటు అన్ని ఆపోజిట్ సైడ్ ఉంటాయి. ఇది గుంటూరు నాకు తెలిసి చేసినట్టు రికార్డ్స్ అయితే లేవు ప్రజెంట్గా. ఇది మన రాష్ట్రంలోనే చాలా అరుదైన జబ్బు. దీనికి మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా గుంటూరులో ఈఆర్సిపిఎన్ ప్రొజెక్ట్ చేసి 2 గంటల సమయం తీసుకొని చేసి సక్సెస్ఫుల్గా అమ్మాయికి ఆ పసరతిలో రాళ్ళు కింద పడిన రాళ్ళు మొత్తం తొలగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి బత్తుల దేవానంద్ రాజీనామా చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేశామని, పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మౌలిక వసతులతో పాటు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చినట్లు దేవానంద్ చెప్పారు. 2 సంవత్సరాల 3 నెలల్లో మేము జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించబడిన కాడి నుంచి గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డాము. ఎందుకంటే దానికి తోడు మా ఎంప్లాయీస్ పూర్తి సహకారాలతో మేమంతా ఫ్రెండ్లీగా గడుపుకుంటూ ఈరోజు నాకు తెలిసి జిల్లా గ్రంథాలయ సంస్థలో మేము వచ్చిన తర్వాత జరిగినంత అభివృద్ధి మరెప్పుడూ జరగలేదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మినిమం 20 కోట్ల దాకా సెస్ అన్నది వసూలు చేసినాము. అంటే గ్రంథాలయం అన్నది ఓ పేద విద్యార్థులకి చదువుకి నిలయం, దేవాలయం లాంటిది. అందుకు ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో ముందుకు నడపాలన్న ఉద్దేశంతో రేపు నగరంపాలెంలోని పునీత ఆంతోని వారి పుణ్యక్షేత్రం 35వ వార్షిక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విచారణ గురువులు కొచ్చెల్ల జ్యోతిరాజు తెలిపారు. నగరంపాలెంలోని పునీత ఆంతోని చర్చిలో జ్యోతిరాజు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం జరగనున్న కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 35వ వార్షిక మహోత్సవం సందర్భంగా జరగనున్న సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం జరగనున్న ప్రేమ విందును ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో సహాయక గురువులు నందిపాము రాజేష్, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 9/6/2024 ఆదివారం సాయంత్రం పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా వైభవంగా జరపడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మరి మహోత్సవానికై వేలాది మంది భక్తులు, అదేవిధంగా వందలాది మంది గురువులు, మన గుంటూరు మేత్రాలైనటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాభక్తిని భాగ్య ఏలిన వారి ఆధ్వర్యంలో మరి పండుగ సమిష్టి దివ్యబలి పూజ రేపు అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. 5 గంటల నుండి తేరు ప్రదక్షిణ, అదేవిధంగా 6 గంటలకి ఈ పండుగ సమిష్టి దివ్యబలి పూజ సమర్పించడం జరుగుతుంది. మరి దాదాపు 100 మంది ఫాదర్సు, 100 మంది సిస్టర్సు, మరి ప్రీతమ పీఠాధిపతులు చిన్నాభక్తిని భాగ్యయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజాబలి మరి దాదాపు 5,000 మంది భక్తులతో ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకొని ఉన్నాము. ఈ యొక్క పుణ్యక్షేత్ర పండుగకి మరి అందరూ కూడా వచ్చేసి అంతోని వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా, అద్భుతాలు చవి చూడవలసిందిగా కోరుచున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ను సిపిఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు జీజీహెచ్ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సిపిఐ నేత మాల్యాద్రి ఎమ్మెల్యేను కోరారు. గెలిచినందుకు వారిని అభినందిస్తూ, అట్లాగే మరి ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పాటైంది. ఇప్పుడైనా కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి ఆ రోజున మరి జనరల్ హాస్పిటల్కి సంబంధించి 6 ఎకరాలు స్థలాన్ని వెల్ఫేర్ సెంటర్లో మరి కేటాయించడం జరిగింది. ఇప్పటికి 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా దాంట్లో తట్టమొట్టిపోయినాయి. జనరల్ హాస్పిటల్ మరి సూపరింటెండెంట్ గారు మాటలు చెప్తున్నాడు తప్ప దాని మీద ఏం దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా మరి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు చొరవ తీసుకొని అక్కడ హాస్పిటల్ నిర్మాణానికి త్వరితగతిన చేపట్టాలని, అట్లాగే దాని చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకి సహకరించాలని, ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు దాన్ని మంచి దృష్టితో పరిష్కరిద్దామని కూడా తెలియజేశారు. గుంటూరు పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి సాలిమితి మార్క్ జన్మదిన వేడుకలు వేలంగిని నగర్లోని ఆయన స్వగృహంలో ఎంతో వైభవంగా జరిగాయి. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల నాని, చిట్టిబాబు,
పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి దాసరి సతీష్, శంకర్, రమేష్, వినోద్, ప్రముఖ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ షౌకత్, దరియా హుస్సేన్, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని డాక్టర్ శనక్కల ఉమాశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. అదేవిధంగా అహల్యా హాస్పిటల్లో చేసిన మంచి పనులను ప్రజలందరికీ చేరే విధంగా సహకారం చేసిన రామోజీరావుకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్క కుమారి, అహల్యా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన బాటలో మనందరం నడిచి రేపు రాబోతున్న కాలాన్ని మనం డెవలప్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లి అదే మనకు ఆయనకి మనం ఇచ్చే నివాళులుగా భావిస్తూ ఈరోజు అందరం చాలా దిగులుగా అయ్యో ఆయన మిస్ అయ్యారన్న ఫీలింగ్ తోటి అందరం చాలా బాధపడుతూ అహల్య హాస్పిటల్ అందరూ ఆ హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈనాడు ఎంతో సహకరించింది. ఎన్నో రకాలుగా మేము చేసిన మంచి కార్యక్రమాలని ప్రజలందరికీ ఇచ్చింది. ఆ రుణాన్ని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. అటువంటి రామోజీ గారికి మేము అందరం ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు గుంటూరు కూటమి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గెలిచిన సందర్భంగా గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి అఖండ మెజారిటీతో గెలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, శాంతి భద్రతలు, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు కూటమితోనే సాధ్యమని అన్నారు. మోదీ, బాబు, పవన్ల నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని అన్నారు. పవన్ కళ్యాణ్ గుంటూరు కూటమి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గెలిచిన సందర్భంగా 101 కొబ్బరికాయలతో అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు గెలవటం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో మెట్ల పూజ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు అందరం కలిసి పాల్పంచుకున్నాము. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు కూడా గెలవాలని చెప్పి 108 కొబ్బరికాయలు మొక్కుకోవటం జరిగింది. ఈ మొక్కు ఈ రోజు వెళ్లి వీర మహిళలతో కలిసి చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సభ, ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూత, ఘన నివాళులర్పించిన టీడీపీ నేతలు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టిన టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ పిలుపు. రామోజీరావు జీవితం ఎంతో మందికి ఆదర్శం, ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు, ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికతో చర్యలు, ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.